అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లిలో సుమారు 2 కోట్ల పైచిలకు సీసీ రోడ్లను ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కనిగిరిలో 5 కోట్ల రూపాయలు అదనపు గదుల శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. ఈ మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికతో ఉన్నటువంటి చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి 7 నెలల్లో సుమారు 22-23 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే సగడం చూసుకుంటే నెలకి ఒక 3 కోట్ల రూపాయలు పనులు చేసి చూపించేది ఒక నిదర్శనం. అదేవిధంగా మనం ఈరోజు ఫౌండేషన్ చేసినటువంటి డిగ్రీ కాలేజే కాదు, మిగతాటువంటి హాస్టల్ రిపేర్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరిగే వర్క్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకొక 10 కోట్ల పైనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని, దార్శనికతను తెలియజేస్తూ ఉంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈరోజు మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు ప్రతినిత్యం అభివృద్ధి కోసం ప్రతాపిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మన యువగళం నేత సారథి తన ప్రజాగళాన్ని తన గళంగా మార్చుకొని యువగళం పాదయాత్ర చేసినటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కనిగిరి ప్రాంతంలో కూడా 2 రోజులు ఉన్నారు. ఇక్కడ 3 రోజులు ఉన్నారు, 2 రాత్రులు ఉన్నారు. ఈ ప్రాంత కష్టాల మీద, ప్రకాశం జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి అభివృద్ధి కోసం వారు ముందుకున్నారు. దానికి తగ్గట్టుగానే ముందుకెళ్తున్నాం అనే విషయం మీరు తెలియజేసుకుంటూ, యువగళం ఈ రోజుతో మొదలై దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయింది. వారు చూసినటువంటి కష్టాలని, అభివృద్ధికి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధిని నడిపించాలి, సాధికారం సాధించాలి అనే దానికి ముఖ్యమంత్రి ఆలోచన అనుగుణంగా పార్టీకి, రాష్ట్రానికి అండగా ఉండాల్సినటువంటి నాయకులు మా యువ నాయకులు నారా లోకేష్ గారు దిగ్విజయంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా దావోస్లో చూస్తూ ఉన్నాం, అందరూ స్వెటర్లో జాకెట్స్ వేసుకుంటే సీఎం గారు మామూలుగానే ఆ చలిలో కూడా అంటే కష్టం కూడా తనకు తెలిసి బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్ర పెట్టుబడుల కోసం ముందుకు వచ్చారు. వాళ్ళు చెప్తా ఉంటారు, ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళు కానీ, ఇది మీ గవర్నమెంట్ మారితే ఏమవుతుంది, ఒక అభద్రత ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు దావోస్కి వెళ్ళిన దానిలో కూడా భారీగా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు మనం రేపు ఎంఓఏలు చేసుకోబోతా ఉన్నాం. ఇప్పటికే 4 లక్షల పైచిలకు ఉద్యోగాల్ని మన ప్రభుత్వం కల్పించడం జరిగింది. 4 లక్షల పైచిలకు ఉద్యోగాల్ని కల్పించడం కూడా 6 లక్షల పైగా మనకి కార్యక్రమాలకి ఇండస్ట్రీస్కి మన ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయడం కానీ అంతకుముందు మంజూరు అవడం కానీ జరిగింది. దీంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహకారాలు కూడా అందిస్తూ స్టీల్ ప్లాంట్ కూడా కాపాడుకునేందుకు మనం చర్యలు వెళ్తున్నాం. గతంలో ఏదైతే పెండింగ్లో పెట్టారో వాటిరెంటి కూడా మనం పూర్తి చేసుకుంటూ 2047 నాటికి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా సంక్షేమ విషయంలో కానీ ముందుకెళ్తూ ప్రతి కుటుంబం నుంచి సాధికారత అనేది ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారి అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నడూ లేని చారిత్రాత్మక విజయాన్ని ప్రజలు ఇచ్చారు. ఆ విజయాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తాం తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.